ప్రేక్షకులారా, ట్రోలర్స్, మెంబర్స్, ఒక ఆడపిల్ల ఓకే తెలియక తప్పు చేసింది. నేనైతే అదే అనుకుంటున్నాను. అందులో కూడా చాలా పెద్ద తప్పే చేసింది. ఓకే, క్షమిద్దాం, క్షేమంగా ఉంది. ఈరోజు చిన్న పిల్లల మీదే తెలియక తప్పు అనేది మాత్రం అనకూడదు. తెలిసి 23 సంవత్సరాలు నాకు మేజర్ని, నాకు అన్ని తెలుసు, నన్ను నా ఇష్టాలు నాకు ఉంటాయి, మా తల్లిదండ్రులు నన్ను నిర్బంధిస్తున్నారు అని ఎన్ని మనిషికి అంత మాత్రం అవగాహన ఉండదా? ఎంత మాత్రం మందులు పెట్టినా వశీకరణ చేసుకున్న కొంత మైండ్ వచ్చేట్టు అవగాహన ఉందిగా. అంత నిజం ఒప్పుకున్నా ఒక తండ్రిగా. అదే మీరు బాధపడతారని కొన్ని నేను కూడా చెప్పట్లేదు. సరే, ఏదేమైనా కూడా అంతా మాట్లాడారు. ఒకటేనమ్మా, ఇప్పుడు పసిపిల్లల మీద రేపులు జరిగే సమాజం. వాళ్ళు 5 నెలల పిల్ల, 8 నెలల పిల్ల, లేకపోతే సంవత్సరం పిల్లలని కూడా చూడకుండా రేపు మృగాలు తయారైపోయారు ఈ సమాజం. అటువంటిది మీ అమ్మాయి ఇంకా క్షేమంగా తిరిగి వస్తుంది వాడి బారి నుండి. ఎటేటో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ ఎటేటో తీసుకెళ్ళిపోయాడు. ఇంకా క్షేమంగా వస్తుంది, సంతోషపడండి. చక్కగా ఒకవేళ పోలీసు వారు చట్ట ప్రకారం ఏదైనా మీ పిల్లని అరెస్ట్ చేసినా కూడా ధైర్యంగా ఉండండి. ఎందుకంటే తెలియాలి, ఎందుకంటే కొన్ని విలువలు తెలియాలి. ఎందుకంటే బయట స్వేచ్ఛ ఉంటుంది, జైల్లో స్వేచ్ఛ ఉండదు. అందరితో పాటే మహిళా ఖైదీలు ఉంటే మహిళా ఖైదీలతో వేస్తారు. అప్పుడు అక్కడ ఖైదీలు కూడా ఏంటమ్మా ఏ కేసు పైన మనం వచ్చా వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ ఫోన్లు ఉండవు, ఇవన్నీ ఉన్నావు. ఖైదీలు లోపల జైల్లో ఏదో టీవీ పెడతారు, సినిమాలు ఏదో చూపిస్తారు, బయట జరిగేదంతా తెలియదుగా. మహిళా ఖైదీలు కూడా ఏంటమ్మా ఏ పని మీద వచ్చావు, ఏం చేసావు అంటే ఏం పని చేసావు, ఏ నేరం చేసావు అని అడుగుతారుగా. అప్పుడు ఏం చెప్పిద్ది? అప్పుడు చెప్పలేక బాధపడుతూ మీరు గుర్తొస్తారు జైల్లో. ఏంటి, మీరు పెంచిన ప్రేమ గుర్తొస్తుంది, తనకు ఫ్రెండ్స్ కూడా గుర్తొస్తారు, అన్నయ్య గుర్తొస్తాడు, మీ అమ్మ నాన్న ఎవరన్నా ఉంటే వాళ్ళ తాతయ్య నాయనమ్మ గుర్తొస్తారు, వాళ్ళ మేనమామలు అందరూ గుర్తొస్తారు. అరే నేను ఇంత పొరపాటు చేశానని చివరికి ఫైనల్గా తన తప్పు తాను ఇంకా తెలుసుకొని జీవితంలో ఎటువంటి తప్పు చేయకుండా ఉంటుంది. ఇంత జరిగినా కూడా ఇంకా తప్పులు చేస్తే ఇంకా దేవుడు కూడా మార్చలేడు. ఇంకా మీరు జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి. జాగ్రత్తగా ఇక నమ్మటానికి వీల్లేదు. గొలుసేయటమే అవసరమైతే, అర్థమైందా? వాష్రూమ్కి వెళ్తున్నా కూడా గొలుసేయటమే. అట్లాంటి పరిస్థితి తెచ్చుకుంది. పద్దాగా ఎవరు ఖాళీ ఉంటుంది, ఏ మీడియా ఖాళీ ఉంటుంది. ఇప్పుడు ప్రతిసారి అమ్మా రుద్రస్వామి గారికి ప్రతిసారి ఈ విషయం మీద వస్తాడా? మేమైనా పద్దాకి వస్తామా? మాకు గోల్డ్ పనులు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే మీ విషయం మీద మాట్లాడుతుంటే ఎరా బాబు ఇంకా నీకు ఏ సమస్యలు లేవో అగోరిగాడే పట్టుకున్నావు అంటున్నారు. మరి నేనేమో ఫస్ట్ నుంచి మీ వెనకమాల ఫైట్ చేస్తున్నా కాబట్టి ప్రతిదీ ప్రజలకు తెలియాలి ఏం జరుగుతుందని నేనేమో వీడియోలు చేస్తా ఉన్నా. ప్రేక్షకులేమో ఇదే పని మాకు వినలేకపోతున్నారని మమ్మల్ని దొబ్బేస్తున్నారు. కాబట్టి ఎవరికైనా పనులు ఉంటాయి, ప్రతిసారి ఇదే ఉండదు. కాబట్టి ఈసారి మరలా ఇట్లాంటి రిపీట్ అయినా సమాజం ఇంకా వీళ్ళు ఇంతేలే వీళ్ళ అని లైట్ తీసుకుంటుంది. ఇంకా మిమ్మల్ని చాలా దారుణంగా ఇక వల్గర్గా ఉంటుంది ఇంకా. కాబట్టి మీ అమ్మాయిని నమ్మడానికి వీల్లేదు, జాగ్రత్తగా కాపాడుకోండి. పోలీసు వారు ఇప్పుడు తీసుకొచ్చారు కాబట్టి వీడిని అరెస్ట్ చేశారు, వీడిని జైల్లో పంపిస్తారు, అందులో డౌటే లేదు. వాడి మీద ఇంకా కేసులు కూడా నమోదు అవుతున్నాయి. పోలీసు వారి సమస్యలు అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది. కౌన్సిలింగ్ ఇవ్వాలి సైకలాజికల్ గా, ఎందుకంటే మెంటల్ గా కూడా ఇది అప్సెట్ ఉందని మీద గుంటూరులో సర్టిఫికేట్ ఉంది కదా. పోలీసు వారు ఒక నెల రోజులు 2 నెలలైనా ఈ మెంటల్ హాస్పిటల్ సైకలాజికల్ ట్రీట్మెంట్ కూడా ఇస్తే బాగుంటుంది. ట్రీట్మెంట్ ఇచ్చి మాకు బాగుంటుంది, అప్పుడు బాగుంటుంది. మీకు కూడా ఒకటి చెప్తున్నా, ఆ 10 లక్షలు ఇచ్చిన మహిళ ఉంది కదా, కంప్లైంట్ పెట్టింది మోకిలా పోలీస్ స్టేషన్. చాలా మంది తెలియక వాడేదో యోని పూజలు చేశాడు, నగ్న పూజలు చేశాడు అని అంటున్నారు. యోని పూజలు నగ్న పూజలు కాదు, వాళ్ళు ఒక మంచి కుటుంబం వాళ్ళు. ఇప్పుడు మీ ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చారనుకోండి, ప్రార్థన చేస్తే డబ్బులు ఇస్తారు. అలాగే ఒక మా ముస్లిం ఆయన దగ్గరికి వెళ్ళి అంతరాలు కట్టించుకుంటే మనకు బాగాలేదని చెప్పి అంతరం కట్టించుకుంటామా? తాయిత్తులు డబ్బులు ఇస్తాంగా. అలాగే వాడికి కూడా అభివృద్ధి కోసం, వాళ్ళ వ్యాపార అభివృద్ధి, వాళ్ళ యొక్క కుటుంబం ఆరోగ్య పరిస్థితుల కోసం, సొసైటీ కొంత బాగుండాలని పూజ చేయించుకున్నారు. కానీ చాలా మందికి తెలియక ఇదేదో నగ్న పూజ, యోని పూజ అంటున్నారు. అసలు అది రాంగ్, కరెక్ట్గా. ఎందుకంటే నేను వీడి మీద ఫస్ట్ నుంచి మరి ఫైట్ చేశాను కదా, వీడు ఎక్కడెక్కడ అరాచకాలు చేశాడు ఏంటి అనేది. కాబట్టి వీడి మీద పూర్తిగా ఎంక్వైరీ చేసింది నేనే. చేస్తే నాకు తెలిసిన సమాచారం ఇది పూర్తిగా. చాలా మంది ఏంటంటే తెలియక నగ్న పూజలు, యోని పూజలు అంటున్నారు, కానీ అది తప్పుడు సమాచారం, అసలు అది కరెక్ట్ కాదు. చాలామంది మీడియా వారికి కూడా నా రిక్వెస్ట్ అండి, ఇక నుంచైనా 10 లక్షలు ఇచ్చిన వారి కుటుంబాన్ని యోని పూజలు, నగ్న పూజలు అని చెప్పి ఈ రకంగా మాట్లాడొద్దండి. ఎందుకంటే నేను పూర్తిగా చాలా డెప్త్గా ఈ అఘోరి గాడి విషయంలో, శ్రీనివాస్ గారి విషయంలో వారి తల్లిదండ్రుల కాంటాక్ట్ నెంబర్లను పట్టుకొని, వాడి ఇంటిది అడ్రస్లు అన్నీ పట్టుకొని, వీడి మీద అరాచకాలు వీడి అన్నీ నేనే వెలుగు తీశాను. కాబట్టి ఆ కంప్లైంట్ మోకిలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన మహిళ వారి ఒక ఫ్యామిలీతో కూడా నేను మాట్లాడటం జరిగింది.
అవి నగ్న పూజలు కాదు, యోని పూజలు అంతకంటే కాదు. ఇక నుంచైనా మనం అఘోరి గాడి మీద ఏదైనా వీడియోలు చేసి సొసైటీకి మెసేజ్ ఇచ్చే ఉద్దేశంలో మనం ఏదైనా వీడియోలు చేస్తే ఈ 10 లక్షలు టాపిక్ వస్తే అవి మాత్రం దయచేసి ఆ యోని పూజలు నగ్న పూజలు అనేది మెన్షన్ చేయకండి, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగానే అదే జరిగితే మనం మెన్షన్ చేయొచ్చు, నేను కూడా మెన్షన్ చేస్తా, యోని పూజల కోసమే 10 లక్షలు ఇచ్చారని. కానీ అది కరెక్ట్ కాదు. వారి ఆరోగ్య స్థితి కోసం, వారి వ్యాపారంలో మంచి జరగడం కోసం పూజలు చేయించుకున్నారు అంతే. ఇట్స్ ఎ వెరీ 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 క్లియర్ ఫ్రమ్ మై సైడ్. సో ఈ ఎంటైర్ వివాదంలో, వర్షిణి అఘోరి మధ్య జరిగినటువంటి వివాదంలో మీడియా వారు కూడా చాలా సపోర్ట్ చేశారు. రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు కూడా అఘోరి మీద చాలా వీడియోలు చేశారు. సొసైటీకి వీడు ఫేక్ అనేది కూడా తెలియజేశారు. ట్రాన్స్జెండర్స్ కూడా చాలా ఫైట్ చేశారు. మాధురి గారు అవ్వచ్చు, జోగిని వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది సోదరులు వాళ్ళు కూడా ఫైట్ చేశారు. సామాజిక కార్యకర్తలు కూడా చాలామంది ముందుకొచ్చి ఫైట్ చేశారు. ముఖ్యంగా శివరుద్ర స్వామి గారు, ఆయన పోరాటం కూడా చాలా గట్టిగా చేశారు. మా శశి టీవీ వేదికగా శివరుద్ర స్వామి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చేసిన పోరాటం చాలా గొప్పది సార్. ఇంకా ఎవరెవరైతే ఈ విషయంలో సామాజిక బాధ్యత కలిగి అయ్యో పాపం ఇదంతా చాలా దారుణం, తప్పు అని ఎవరెవరైతే స్పందించారో వాళ్ళకు కూడా నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇక ఈ రోజుతో అయిపోయింది. ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇంకా నేను కొన్ని నివృత్తి చేయాల్సిన విషయాలు ఉన్నాయి నా సైడ్ నుంచి. మహిళా కమిషనర్ గారి దగ్గరికి కూడా, ఉమెన్ మహిళా కమిషనర్ గారి దగ్గర అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి, శివరుద్ర స్వామి గారు కూడా అక్కడికి వస్తున్నారు, అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ తల్లిదండ్రులను కూడా తీసుకువెళ్ళి మొత్తం నేను కూడా చెప్పాల్సింది చెప్తాను. అమ్మ, మీ దగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నానా? చెప్పండి. మీరే మా ఛార్జీలు పెట్టుకుని తీసుకొచ్చారు హైదరాబాద్. ఇంకా మేము ఇచ్చే స్థితిలో ఉన్నాం డబ్బులు. మమ్మల్ని కొంచెం హోదా వచ్చింది, మీరే డబ్బులు ఇచ్చాయి మీకు. అదే ఇచ్చే అనేవాళ్ళు అంత దుర్మార్గులు, అవి ఇచ్చుకునేవాళ్ళు కూడా దుర్మార్గులే, దుర్మార్గులు. సరే, ఓకే, అయిపోయిందమ్మా. సంతోషంగా ఉండండి. పిల్ల క్షేమంగా మీ ఇంటికి పంపిస్తారని నేను కూడా అనుకుంటున్నాను, పంపించాలని కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జాగ్రత్త ఇక నుంచి అయినా. ఓకేనా? అసలు ఏంటి ఇట్లా మాట్లాడి బండి వేసుకెళ్ళేవన్నీ నాకు ఈ పరిస్థితి ఏంటని చెప్పి ఆ పిల్లకి రావాలి, మైండ్ లో కావాలి, మా శైలి వేయాలి. మరి మీరు కూడా చాలా గుండె ధైర్యం ఎక్కువ ఉండాలి, ఎందుకంటే పరువు మర్యాదలతో కలిగిన మనుషులు అమ్మా. అవునండి, మాకు 4 అన్నదమ్ముళ్ళు, 4 అప్ప చెల్లెళ్ళు. ఫోన్ చేసి పిల్లకి ఎవరు పీడా ఇచ్చి నాశనం చేశారు పిల్లని. గౌరవంగా బతికిన కుటుంబం అండి. మగోడు అనుకోవాడు ఎంతమందితో తిరిగినా సరే ఏదో మగోడు అని అంటారు, అంటే ఆడపిల్లలతో తిరగమని. మా బావల వాళ్ళు వ్యవహారాలు చేసే మనుషులు ఇప్పుడు ఎంత పరువు మర్యాదతో అవి పిల్లన్న గారా ఉండి అమ్మ బొన్ను ఆ పిల్ల అట్ట చేసిందా, అమ్మ మాకెందుకు తిరిగేది, పెద్దనాన్న పెద్ద ఎట్ట వచ్చేది, అది ఎట్ట చేసింది అవును అని వాళ్ళు అసలు ఈ పిల్లని ఏమనలేక నా పిల్ల నా కూతురు ఇట్టని చెప్పుకోలేరు కదండి, తలదించుకుని వెళ్ళారని చెప్పుకుంటుంటే అక్కడ సమాజంలో మాటలు కూడా ఈ రోజున మా అన్నయ్యలు కానీ మా అక్క కానీ వాళ్ళు కూడా తలవంచుకుని అవుతుంది వాళ్ళ పిల్లలు కూడా. ఇప్పుడు ఒకప్పుడమ్మా ఒక ఆడపిల్ల ఒక అబ్బాయిని ప్రేమించి గొడవలు జరిగాయి, అరే పలానోడిని ప్రేమించిందిరా అని, అది కూడా చాలా పరువు ఇబ్బందిగా ఉండేది. అట్లాంటి ఇంత జరిగిన మరి అటు ఇటు కాలబడతా అంటే మరి ఇంకా ఇబ్బంది కదా. కాదండి, ఒక మనిషిని పేదవాడినైనా మంచివాడిని తీసుకెళ్తే ఏం చేసింది నా చెల్లి, తీసుకెళ్ళిన పిల్లలుగా వచ్చింది మేము చూసుకు ఈ రోజు కదా రేపు సంపాదించుకుంటాం అని ధైర్యంగా ఉంటాం. అటు ఇటు కానాడు అయ్యో నా చెల్లి జీవితం నాశనం అయిపోతుంది, ఏం చేస్తాడు ఈ మాయల మంత్రాలు కూడా భయమే కదండి మాకు. సరే, ఓకే. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఇంకొక వీడియో కూడా గతంలో అంటే 2 రోజుల కింద కూడా ఒక మాట చెప్పా, అఘోరి గారి తల్లిదండ్రులను కూడా మనం ఒక ఆదుకోవాలి. అమ్మ, మీకు ఏమైనా ఇబ్బందా ఆదుకోవాలంటే? ఎవరైనా పేదరికంలో నేను ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం వాళ్ళు కటిక పేద పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ అస్తమే లేదు కదండి, అబ్బాయి చేసింది అంతే. వాళ్ళు ఏం చేయమని ఎవడైనా ఆడపిల్లని లేపుకెళ్ళిపోని చెప్పరుగా,
కానీ వాళ్ళు కట్టిగా పేద పరిస్థితుల్లో ఉన్నాడు. వీడు జనాలను మోసం చేసి కనీసం వాళ్ళకి ఒక రైస్ బ్యాగ్ కూడా వేయలేదంట. అవును సార్, వీడియోలో చూసామండి, చాలా వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. సో ఫ్రెండ్స్, నేను 2 రోజుల కిందట ఒక వీడియో చెప్పాను. ఏంటంటే అఘోరి గాడి శ్రీనివాస్ గారి తల్లిదండ్రులకి మనం ఏదైనా ఫైనాన్షియల్గా ఒక 5,000 10,000 లేదంటే తోచిన సహాయం చేద్దాం హ్యూమానిటీతో. ఎందుకంటే తప్పు వీడు చేశాడు, తల్లిదండ్రులు కాదు కదా. మీరెవరైనా నాకు ఈ విషయంలో సహకరించాలనుకుంటే నా నెంబర్ 8919, మరొకసారి చెప్తున్నాను 8919383748. ఇది నా నెంబరు, మీరు కాల్ చేయొచ్చు, మిగతా విషయాలు మాట్లాడదాం. ఇప్పుడు ఈ ఇష్యూ ఇంకా అయిపోయినట్లే, ఈ రోజుతో అయిపోయింది. ఇంకా ఈ రోజు రేపట్లో మహా అయితే ఇంకా మనకు చాలా న్యూస్లు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ మనం ఛానల్లో టెలికాస్ట్ చేయాలి. జర్నలిస్టులుగా ఉన్న మనందరం కలిసి పోరాడాలి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. శ్రీనివాస్, నీకు బుద్ధి ఉందంటారా? నీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండారు, వాళ్ళు చూసి జాలేయట్లేదా? నీకు ఈ ప్రేమలో దాములు అమ్మాయిలు అంత అవసరమా? శుభ్రంగా నీ తల్లిదండ్రులకు ఇల్లు కొడుకు పిలిచి నీ తల్లిదండ్రులకు ఉన్న స్థానంలో పెట్టుకుని నువ్వు సనాతన ధర్మంలో ఉన్నతంగా ఎదిగితే ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తారు. నీకు ఈ దొంగ పనులు, ఈ దొంగ ఈ వ్యవహారాలు, ఆడపిల్లలు నువ్వు నీ వేషాలు, వాడికి అంత ఉంటే ఇంత పరిస్థితి ఎందుకు వస్తాడులే. కానీ అయిపోయింది, వాడి చాప్టర్ అయిపోయింది. అంబేద్కర్ గారిని తిట్టాడు, ఆ కేసులు కూడా అవుతున్నాయి. ఏంటి వాళ్ళ మీద ఆల్రెడీ ఇప్పుడు 4 కేసులు, నేను ఒకటి పెట్టాను, మీరు ఒకటి పెట్టారు. మోకిలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉంది, మొదటి భార్య ఇచ్చింది, చాలా కంప్లైంట్లు ఉన్నాయి. అయిపోయింది, శ్రీనివాస్ గారి పరిస్థితి అయిపోయింది. నేను కూడా మొత్తం క్లియర్గా చెప్పాల్సింది చెప్పాను, అయిపోయింది. ఓకేనా, వదిలేసేయండి, చట్టం ఎట్లా చేసేవాలంటే అట్లా చేస్తుంది. సో ఫ్రెండ్స్, అది నా నెంబర్ 8919383748. కాల్ చేయండి, మిగతా విషయాలు మాట్లాడదాం. తప్పకుండా ఈ శ్రీనివాస్ లేడీ కాదు, కేడీ శ్రీనివాస్ తల్లిదండ్రులను కూడా హ్యూమానిటీతో మనం ఆదుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలండి, ధన్యవాదాలు, థ్యాంక్ యూ.